మురళీలోల మునిజనపాల సురగుణ శోభిత గిరిధారి గోపాల జయ గోపాల గోపాల జయ గోపాల మధురం మధురం మాధవ స్మరణం మధురం మధురం మాధవ స్మరణం ఆత్మశాంతి గది మూలధనం తనక సనందన మునిజన వందిత నందన మునిజన వందిత నందకుమారుడే దైవమురా నందకుమారుడే దైవమురా రాధామోహన రాసవిహారీ యదుకుల పూజిత వనమాలి గోపాల జయ గోపాల గోపాల జయ గోపాల శ్యామ సుందరుని కోమల రూపుని శ్యామ సుందరుని కోమల రూపుని యమునా విహారుని కొలువుమురా హరియేరా శ్రీహరియేరా హరియేరా శ్రీహరియేరా హరిపద స్మరణ మే చరితార్థమురా హరిపద స్మరణ మే చరితార్థమురా రాధామోహన రాసవిహారీ యదుకుల పూజిత వనమాలి గోపాల జయ గోపాల గోపాల జయ గోపాల గోపాల స్వామి ఏం నాయన ఒక్క ఎన్నపం చెప్పు నా నాలుగో భార్య ఉండదే ఉండదుండట్టు చెప్పుకోవద్దు స్వామిగారితో స్వామి మేము మునగని తీర్థం లేదు కొలవని గుడి లేదు మొక్కని దేవుడు లేడు తినని మందులు లేవు పూజలు పునస్కారాలు నోవులు సావులు మంత్రాలు యంత్రాలు ఎన్నెన్నో చేశాం అదే ఎక్కడ ఏమి ఇక తమరే దిక్కు మా కానుక నాకెందుకు నాయన అట్టంటే కాదు స్వామి మా తృప్తి కోసమైనా తమరు తీసుకోవాలి తప్పదు అయితే నాకు కావాల్సింది తీసుకుంటాను ఓ అట్టగే అయినా తమకు కావాల్సింది నా దగ్గర ఏముంటుంది సెలవిప్పించండి నీకున్న దుర్గుణాల్లో ఒక్కటి వదిలిపెట్టు దుర్గుణాలా స్వామి ఏదో నిజాయితీగా వ్యాపారం చేసుకునేవాడిని నా దగ్గర ఏముంటాయి అట్లాంటి ఏమీ లేవు లేవే వడ్డీనికి వడ్డీని కట్టి తప్పుడు లెక్కలు రాసి అందరూ కంపెనీ గురించా చాలా మహా చెప్పొచ్చా ఆడి మాటలకి ఏమొచ్చలేదు స్వామి మాటలంట మాటలు మనుషుల్ని పీల్చి పిప్పి చేసి నెత్తు తాగుతున్నావు సాల్దు శాంతం నాయన శాంతం చూశావా ఎందరు శపిస్తున్నారు నేను చెప్తూనే ఉన్నా వద్దయ్యా మనకి పాడుకూడొద్దు అని విన్నావు స్వామి చంపలేసుకుంటున్నా బుద్ధి గడ్డి తింది ఇక సచ్చిన చేయను ఇక నుంచి సగం వడ్డీ తీసేస్తా సంతోషం ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన మాట తప్పకూడదు సుమా అమ్మో తమకు మాట ఇవ్వటం ఇంకా తప్పటమునా కావాలంటే తమ పాదాలు సాక్షిగా ప్రమాణం కృష్ణార్పణ మంచిది నాయన భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు వస్తాను స్వామి శివో 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 దాసుడు నమస్కరిస్తున్నాడు
కృష్ణార్పణం. మహారాజుల వారు తమ దర్శనాన్ని అర్థిస్తున్నారు. తమకు శ్రమ కాకుంటే ఒక్కసారి నగరకు వెంచేసి తరింపచేయమని వినయపూర్వకంగా వినతి చేసుకుంటున్నారు. ఎంత మాట! ఈ మాత్రానికి వినతి ఎందుకు? వస్తా. తమ అనుకూలం తెలియజేస్తే పగలంతా ఇక్కడికి వచ్చే ప్రజలతోనే సరిపోతుంది. చిత్తం చిత్తం. ప్రజాసేవ తరువాతగా స్వామి అన్ని. రాత్రి వేళ మీకేమైనా అభ్యంతరమా? శివో, ఎంత మాట! తమరు దయచేయాలే గాని. అయితే రాత్రికి వస్తాను. శివో, మరి మాకు సెలవు. కృష్ణార్పణ. 205, 10, 215, 20, 235, 15, 250, 250. ఏంటయ్యా పెరిగిపోతానే ఉందే? వడ్డీ కదటయ్యా, ఒడిగల గుర్రాలే చాలు మరి. 250, 260, 275, 275, 290 వరహాలు. ఏంటి ఆ లెక్క? వడ్డీ ఎట్టా చేసేవాడి? వడ్డీ మామూలే. ఎందుకని? సామూరు మాటిచ్చావు కదయ్యా, వడ్డీలో సగం తీసేస్తానని. నేను మాటిచ్చింది సోమలరికి కానీ నీకు కాదు. అంటేనంట సామూరు అంటే దేవుడు, మాట తప్పుతూ కళ్ళు పోతాడు. కళ్ళు పోతాయి. పోయినప్పుడు చూసుకోవచ్చు కానీ ముందు సొమ్మురాలి. ఇందా ఇది వరకు చెల్లి రాసుకో. ఎంత? 250. ఇదిగో మిగతాది కోతలు అయిన తర్వాత తీసుకొచ్చి తగలేస్తా. చూడమ్మా నాంచారమ్మా, మళ్ళా మామూలు వడ్డీ కక్కమంటున్నాడు. సాగురోడికి మాట ఇచ్చి తప్పాడు. బిడ్డ పూసా మా కడుపులు కొట్టి దాచిపెట్టిన డబ్బు దొంగో దొర దోసుకుపోతాడు. దోసుకొచ్చి నీకు నీ బాబుకి ఇస్తాడు తిందురు గాని. వాడికి ఎందుకులే నీ పాపిష్టి డబ్బు. మధ్యలో నీ గొడవలేంటే? నీకెందుకే కోపం? భలేదానివే. రామచంద్ర అమ్మా, గద్దెకి వచ్చి పారాకాశ వేళ గడ్డిలాగా నిద్రపోతావు. నిద్రపోయేది గాడిద కంచిన గడ్డి. నిద్రపోతాడంటాడు. నిన్నపోతాడు పడుకుంటాడు గాడిద. కాపలా కంటే నిద్రపోతున్నారు గాడిలాగా. గడ్డి ఎవరనుకున్నావు? కొత్వాల్. గద్దెకి వచ్చే నీకి కొత్వాల్. ఊరంతా దొంగ. అది కాదే ఇంట్లోనే ముందు లేచి అద్దెంటికే ముందు ఎనపెట్టి చూద్దాం రా. ఇది తీపెట్టి చూపించు. అంటే అసలు పేరు ఇవన్నీ అన్ని భద్రంగానే ఉన్నాయే. తల్లి మానసి కదలకుండా ఇక్కడ చల్లగా ఉండు. తోచుకోవా కట్ల పురుగా? ఏమో నాకేం తెలుసు. నేను చూసానా చచ్చానా? మరి నువ్వే కదా అరిసింది. నేనా? నువ్వు వచ్చి నన్నంటా పైగా. నువ్వు కాదు నేను కాదు, మనిషి గొంతుకని పడింది కదా. ఇదేం కర్మమే, ఇదెక్కడ పోవే చూద్దాం పద. నాకు భయం వేస్తుంది బాబు. 7 గంట మొగాన్ని వెనకాల ఉంటే నీకేం భయం? పిచ్చిదాను కదా పదమంటే లేదాకా గుట్టెత్తివా.
కృష్ణార్పణ కృష్ణార్పణ కృష్ణార్పణ. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.